అబ్బా, ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎప్పుడు చూసినా లేటే. వస్తుందమ్మా వయ్యారి. ఏంటే ఎప్పుడు ఇంత లేటుగా వస్తా? నీకేంటమ్మా, ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుంది. నాకు ఆ పాత బండి మీద ఉతికి ఉతికి నా చేతులు నొప్పి వస్తున్నాయి. అవి అందరికీ ఉండే బాధలే కదే బాబు. సర్లే గాని నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మన పక్కింటి సుజాత లేదు, నేను అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్నానంట. పెద్ద సాడిస్ట్ అంటున్నారే. నిజమే కదా? ఏంటంటున్నా? ఏం లేదే, నువ్వు చాలా మంచిదాను అంటున్నాను. ఏంటోనే బాబు, నా మీద అందరి కళ్ళుని. ఇంకేంటే? షాపింగ్ టైం అయిపోతుంది. ఏ జెస్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను రాను, షాపింగ్కి వెళ్తున్నానే. ఇలా రా, ఒకసారి వచ్చి కూర్చో. నేను రాను, నాకు చాలా టైం ఉంది అక్కడ. రావమ్మా, వచ్చి కూర్చో. చూడవే దీనికి ఎంత పొగరో, డబ్బుందని విర్రవీగిపోతుంది. పెద్ద ఫోన్ అనుకుంటా. సరే, ఎందుకు పిలిచారు నన్ను? నీతో మాట్లాడదామని. చెప్పండి. ఇంకేంటి? నువ్వే చెప్పాలి, నా దగ్గర ఏముంటుంది? సర్లే, ఏదో చెప్పండి. అమ్మ ప్రభువుని గురించి తెలుసుకోండి అమ్మా. రావులపాలెంలో క్రిస్మస్ జరుగుతుంది, ఒక్కసారి రండి అమ్మా. పక్కకు వెళ్ళు. పక్కకి వెళ్ళు. ఓయ్ అమ్మాయి, ఇలా రా. అమ్మా వందనాలమ్మా, మీరన్నా ఒక్కసారి రండి అమ్మా. నువ్వేంటే అది తీసుకున్నావు? అది తీసుకున్నావంటే చెప్తాను. ఇప్పుడు నేను ఎలాగో షాపింగ్ కి వెళ్తానా, తర్వాత డిన్నర్ చేస్తానా, తర్వాత చేతులు తుడుచుకోవడానికి పనికొస్తుంది. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయానే. ఏంటే? మన పక్కింటి ఝాన్సీ గారు అమ్మాయి లేదు, మొన్ననే కదా స్కూల్లో జాయిన్ చేశారు. అవును. ఇప్పుడు చూస్తే కాలేజ్ కి వెళ్తుంది. ఏంటి? నేను చూసినప్పుడు స్కూల్ కి వెళ్తుంది, అప్పుడే కాలేజ్కి వెళ్ళిపోతుందా? కాలం ఎంత త్వరగా గడిచిపోతుంది. కూడా పోతుంది అంటే మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతున్నాం అన్నమాట. అంటే మనం నిమిషానికి చావుకి దగ్గర అవుతున్నాం అన్నమాట. నా ఆస్తి నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తిని ఎలా వస్తుందమ్మా? అయ్యో జెస్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? నా మనసు ఏం బాలేదే. రావే, మనం కూడా పోదాం. అదేదో స్టార్ అంట, వెళ్ళి బిర్యానీ తిందాం పదా. ఏంటి, నేను నిమిషానికి చావుకు దగ్గర అవుతున్నానా? అంటే నేను సంపాదించింది ఏది నాతో రాదా? అయ్యో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కొంతసేపు పడుకుందాం. ఎంత కొద్దిదో నీకు తెలుసా? ఆవిరి వలె మాయమైపోతావు. తరములు వెంబడి తరములు గతించిపోవచ్చున్నవి. అయ్యో, నీ జీవితం ఎంత అల్పమైనది. సమయము పొట్టువలె గతించిపోవచ్చున్నది. సమయము పొట్టువలె గతించిపోవచ్చున్నది. ఏంటి, ఏదో స్వరంలా ఉంది. నా ఆయుష్కాలం పొట్టువలే గతించిపోతుందా? ఏంటి, నా ఆయుష్కాలం కొద్ది కాలమేనా? మరి నేను సంపాదించిందంతా ఏమైపోతుంది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు తెలిసిన సైంటిస్ట్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటమ్మా ఇలా వచ్చావు? నాకు చిన్న డౌట్ ఉందండి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏంటమ్మా నీ డౌట్? అసలు ఈ సృష్టిలో దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు? ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఈ సృష్టిని చూడు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటి స్థానంలో అవి ఉంటూ వాటి పని అవి చేసుకుంటున్నాయి. అలాగే సముద్రం లోతు, చెట్టు పెరిగే విధానం చూస్తుంటే ఈ సృష్టి అంతటి వెనకాల సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మరి మనం ఎందుకు చనిపోతాం? మనకి ఇష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారండి? చూడమ్మా, ఈ చావులు బ్రతకడాల గురించి నాకేం తెలుస్తుంది, వెళ్ళి డాక్టర్ని అడుగు. సరే మేడం.
చచ్చే, అంత పెద్ద పెద్ద చదువులు చదివాను, ఏంటో నా కష్టాలు. సరిగ్గా పేషెంట్స్ కూడా రావట్లేదు, డబ్బులు కూడా సరిగ్గా రావడం లేదు. నిన్నంత కష్టపడి డ్యూటీ చేశాను, ఒక్క రూపాయి కూడా రాలేదు. చూద్దాం, ఈరోజు ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళ దగ్గర ఎలా అయినా డబ్బులు గుంజాలి. ఈమె ఎక్కడుందో? అసిస్టెంట్, అసిస్టెంట్. ఏంటి పేషెంట్స్ ఎవరు రాలేదా ఏంటి? నెక్స్ట్. ఈ మా ఐదారు కొడుకు నొప్పి నాకే రావాలా? డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. అలా కూర్చోండి అమ్మా. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారండి, కడుపులో నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్ గారండి, ఏదో చెయ్యండి బాబోయ్. అవునా? డాక్టర్ గారండి, ఏం తిన్నావేంటి? అదేనండి, నేను మధ్యాహ్నం పార్టీకి వెళ్ళానండి. అక్కడండి 2 మేకకాలండి, 2 చేతులండి, 2 చెవులు, ముక్కు తినేసాను డాక్టర్ గారండి. మేక మిగతా పాటు కూడా తినవలసిందమ్మా, లేదా మేక ఫీల్ అవ్వదు. అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మేక చాలా ఫీల్ అయిపోతుంది డాక్టర్ గారండి. అవునమ్మా, ఆపరేషన్ చేసి తీస్తాను, దాన్ని అడగమ్మా. అయ్యి బాబు వద్దండి బాబు, ఈ కొడుకు నొప్పి భరించలా పోతున్నాడు. ఆపరేషన్ అండి, అయ్యి బాబు వద్దండి. ఆగమ్మా. ఎప్పుడు తిన్నావమ్మా? మధ్యాహ్నం డాక్టర్ గారండి. మధ్యాహ్నం ఏ టైంకి తిన్నావు? 12 గంటలకండి. ఏంటి? 12 గంటలకండి. ఏంటి మీ డాక్టర్ లేకపోతే పోలీసులా? ఒకటి మీద ఒకటే వేస్తుంది. నాకు అసలు కడుపులో నొప్పి వచ్చేస్తుందంటే. కూర్చోమ్మా, కూర్చో. నేను డాక్టర్ని, నువ్వు అంత డౌట్గా అడగాల్సిన అవసరం లేదు. మరి రాయండి ఏదో ఒకటి. ఏం రాసేస్తున్నారేటండి? ఆగమ్మా, నీకే రాస్తున్నా. ఇవిగోమ్మా, వారం పాటు ఇవి వాడండి. వారం పాటు ఎండలో నుంచోండి, మీకు తగ్గిపోతుంది. ఈ వాడితే తగ్గిపోతాయి కదండి. తగ్గిపోతుంది. ఎలా వాడాలో చెప్పండి. ఇది మధ్యాహ్నం భోజనం చేసాక వేసుకోండి అమ్మా. ఇది రోజు నైట్ టానిక్ తాగండి. సరేనండి, తగ్గిపోతుంది కదండి. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది కదండి. ఇదిగో అమ్మా, ఫీజు ఇచ్చేళ్ళు. ఇది తగ్గిపోయికి ఇస్తానులే డాక్టర్ గారండి. ఏంటి తగ్గిపోయాక ఇస్తావా? చిచ్చి, మొదటి బేరమే ఏంటి ఇలా అయిపోయింది? ఫీజు ఎక్కువట్టేసి వెళ్ళిపోయింది ఏంటి ఆవిడ? చిచ్చి, ఇంకెన్ని చూడాలో ఏంటో. నెక్స్ట్. ఈ కుర్చీయా, ఈ కుర్చీయా, ఈ కుర్చీలో కూర్చోనా, ఈ కుర్చీలో కూర్చోనా? ఈవిడేంటి ఇలా చూసుకుంటుంది? ఇదిగో అమ్మా, ఏంటి అలా చూసుకుంటున్నారు? డాక్టర్ గారు, ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి కదా, ఏ కుర్చీలో కూర్చోమంటారు? ఏంటి ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయా? మీకు నచ్చిన కుర్చీలో కూర్చోండి. సరే డాక్టర్. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు ఈ మధ్యలో ఏది చూసినా 2గా కనిపిస్తుంది డాక్టర్. అలానే మీకెలా తెలుసు? మొన్న టీ స్టాల్కి వెళ్ళి టీ ఆర్డర్ చేశాను డాక్టర్. వర్కర్ టీ తెచ్చి ఇచ్చారు. ఇదేంటయ్యా 2 టీ తెచ్చావు అంటే, 1 అని కొట్టాడు డాక్టర్. డెఫినెట్గా మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది. ఆగండి అమ్మ, ఆగండి. ఇవిగో అమ్మ, ఇవి వాడండి. ఇదిగో అమ్మ, నాకు 100, మా అసిస్టెంట్కి 100 ఫీజు ఇచ్చి వెళ్ళండి. తీసుకోండి డాక్టర్. ఏంటమ్మా 100 ఇచ్చో? అవి 2 కదా డాక్టర్. మర్చిపోయాను, ఇవిడికి మెంటల్ ఉంది కదా. తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది, వెళ్ళవమ్మా. తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది, వెళ్ళమ్మా. ఈవిడ ఇచ్చే 100కి 33 క్వశ్చన్స్ చేస్తుంది. ఇంకెవరు వస్తారో ఏంటో. నెక్స్ట్. కూర్చోండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 2 లక్షల అప్పు ఉంది డాక్టర్, తీరుస్తారా? ఇదిగో అమ్మా, నేనుంది మీకున్న రోగాల్ని తీర్చడానికి, మీకున్న అప్పుల్ని తీర్చడానికి కాదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది డాక్టర్. చెప్పండి అమ్మా, అదే అడుగుతున్నాను, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒక్కొక్కసారి నాకు చాలా పట్టలేని ఆనందం వచ్చేస్తుంది సార్. ఒకసారి షాక్ అయిపోతున్నాను డాక్టర్. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది డాక్టర్ నాకు. డెఫినెట్గా ఈవిడికి టీవీ దయ్యం పట్టుకున్నట్టుంది. ఉండండి అమ్మా, మీకు ట్రీట్మెంట్ ఎలా చేస్తాను చూడు. ఏంటి డాక్టర్ తెగ రాసిస్తున్నారు? ఆగండి అమ్మా, మీకే రాసిస్తాను. ఇవిగోండి అమ్మా. గుప్పుడంత మనసు, కార్తీక దీపం, ఎన్నెన్నో జనములో గృహలక్ష్మి. అయ్యో బాబో డాక్టర్, ఈ మానేస్తే గుండెపోటు వచ్చేదు. లేదమ్మా, మీరు అవి మానేస్తేనే మీకున్న ప్రాబ్లం తీరుతుంది. సరే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకేనమ్మా. ఏంటో
ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకెవరు వస్తారో ఏంటో. అసిస్టెంట్, ఇంకెవరు రావట్లేదు ఏంటి? పేషెంట్స్ లేరా ఏంటి? నెక్స్ట్. కూర్చోండి అమ్మా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. బాగున్నాను. మిమ్మల్ని ఎక్కడా చూసినట్టుగా లేదే. నేను చాలా దూరం నుండి వచ్చాను డాక్టర్. మీరు చాలా ఫేమస్ అంట కదా డాక్టర్. అవును, నేను చాలా ఫేమస్. అందుకే అంత దూరం నుండి ఇక్కడ వరకు వచ్చాను డాక్టర్. అంత దూరం నుంచి వచ్చినప్పుడు అక్కడ మీకు ట్రీట్మెంట్ ఎవరూ చేయలేదా? చేశారు డాక్టర్. 14 రోజులు ఇంట్లోనే ఉండమన్నారు డాక్టర్. ఎక్కడో తేడా కొడుతుంది. 14 రోజులా? ఏంటి డాక్టర్? ఏం లేదమ్మా, చెప్పు. అదేదో కీరోనాయో కారోనాయో నాకు వచ్చిందంట డాక్టర్. ఇదిగో అమ్మ, లేకమ్మ ఇక్కడి నుంచి. నీకు వచ్చింది కీరోనా కాదు, కరోనా. అసిస్టెంట్ శానిటైజర్ తీసుకుంటా. కరోనా పేషెంట్స్ వస్తుంటే ఏం చూస్తున్నావు? ఆ చైర్ కొట్టు, ఈ టేబుల్ కొట్టు. ఆ కరోనా పేషెంట్ ఆ చైర్లో కూర్చుంది. ఆ చైర్ తీసుకెళ్ళి బయటపడే. చి ఏంటో. బోర్ కొడుతుంది. కొంతసేపు ఫోన్ చూసుకుందాం. హాయ్ అక్క. హాయ్, ఏంటి ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా. నాకు చిన్న డౌట్ ఉంది అక్క, నిన్ను అడుగుదామని వచ్చాను. ఏంటి అడుగు. అసలు ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా? దేవుడు అనేవాడు మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం? దేవుడు అనేవాడు మంచివాడు. అడుగో కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను. ఇన్నేళ్ళ నా సర్వీస్లో 100 కోట్ల ఆస్తి ఉన్నవాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సింది. అలాగే 1000 రూపాయల జీవనం సాగించేవాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పాపానికి జీతం మరణం. ఇదే గుర్తుపెట్టుకో. అలా అయితే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చనిపోవాలి, కానీ మంచివాళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నారు అక్క? ఇదెక్కడి న్యాయం? ఈ న్యాయాలు ధర్మాల గురించి నాకు తెలియవమ్మా. వెళ్ళి లాయర్ని అడుగు. సరేనక్క, థ్యాంక్ యూ. లాయర్ గారు, చెప్పండి అమ్మా, ఏ తగుపై సైన్ చేయాలి? నాకు అటువంటివి ఏమీ వద్దండి. మిమ్మల్ని ఒకటి అడుగుదామని వచ్చాను. చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మనుషులు పాపం చేయడం వల్ల మరణిస్తున్నారని అర్థమవుతుంది. కానీ చెడ్డవాళ్ళతో పాటు మంచివాళ్ళు కూడా చనిపోతున్నారు ఏంటండి? ఇదెక్కడి న్యాయం? ఈ లోకంలో నీతిమంతులు అనేవారు లేరు, ఒక్కరు కూడా లేరు. ఉదాహరణగా చెప్తున్నాను, పుట్టినప్పటి నుంచి నీ ఆలోచనలు, నీ రహస్య పాపాలు ఈ స్క్రీన్పై చూపిస్తే నువ్వు ఇక్కడ నుండి పారిపోతావు. నువ్వనే కాదు, ఇక్కడున్న అందరి పాపం, నా పాపం ఈ స్క్రీన్పై చూపిస్తే ఒకరం చూసుకోవడానికి సిగ్గుపడతాం. అలాంటిది ఆ పరిశుద్ధ దేవుని ముందు నిలబడగలుగుతామా? ఒకటి గుర్తుపెట్టుకో, పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇదే న్యాయం. ఏంటి, నేను పాపం చేశానా? నాకేం అర్థం కావట్లేదే. అంటే నాకు శిక్ష పడుతుందా? నన్ను రక్షించేవారు ఎవరు లేరా? మరి నా ఆస్తి అంతా నాతో రాదా? ఏంటిది, ఇందులో ఏదో రాసుందే. నీ కొరకు ఒకరున్నారు. ఏంటిది? ఇక్కడ ఏదో క్రిస్మస్ పాటల ఆరాధన అంట. వెళ్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నీ కొరకు ఒకరున్నారు,
మానవుడు జన్మతః పాపి. ఇంకా శరీరముతో చిన్నదో పెద్దదో పాపము చేయటం వలన ఇంకా పాపం కూర్చుకుంటున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. శరీర మరణం అందరికీ సాధారణం. మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేవి 2 స్థలాలు. ఒకటి పాపం వల్ల నిత్య నరకం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు భయంకరమైన యాతన. ఇక రెండవది పాపము లేని పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన పరలోకం. అది ఆకలి దప్పులు లేని రాజ్యం, కష్టాలు కన్నీళ్లు లేని గొప్ప రాజ్యం. అసలు పరిశుద్ధులు ఎవరున్నారు? దేవుడొక్కడే పరిశుద్ధుడు. నరకం దిశగా పయనిస్తున్న మానవుని స్థానములో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించుటకు భూమిపైకి వచ్చాడు. ఒక నీతిమంతుడి కొరకు ఒకరు మరణించుట అరుదు. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, యావత్తు మానవాళి కొరకు మరణించారు. అన్యాయపు తీర్పులు, వీపుపై 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, భుజాన బరువైన సిలువ, చేతిలో కాళ్ళలో పొడవైన మేకులు, మండుటెండలో ఇంకా ఎన్నో భయంకరమైన శ్రమలు ఆ మానవుల కొరకు అనుభవించారు. పాపిని అని గ్రహించి క్షమాపణ కొరకై వేడుకుంటే ఆయన క్షమించి నరక శిక్షను తొలగించి పరలోక భాగ్యం ఇస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు మన కొరకే ఒక కన్య గర్భాన జన్మించారు. మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పరలోక భాగ్యాన్ని విడిచి మన కొరకే జన్మించారు. పోయి పోయి నడుపు మమ్ము శాంతికి, నీ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు, నీ నర్పించు బంగారము నీ వంగీకరించు. వింత తారహు రాజతేజరమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి, నీ నర్పించు సామ్రాణి నీ వంగీకరించు ప్రభు, నీ నర్పించు సామ్రాణి నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ రాజతేజరమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి, నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు, నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానము వచ్చితి. ఏంటి ఇక్కడ క్రిస్మస్ పాటల ఆరాధన జరుగుతుంది, చాలా బాగుంది. అయితే యేసు ప్రభు నా కోసం ఈ లోకంలోకి వచ్చారన్నమాట. నాకులాంటి వారందరినీ, పాపులందరినీ రక్షించడానికి ఈ లోకంలో పుట్టారన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. యేసు అంటే రక్షకుడు. నన్ను రక్షించడానికి, పాపం నుండి నన్ను విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు.
నేను పాపములు ఒప్పుకుంటే ఆయన నన్ను క్షమించి పరలోకంలో పెడతారన్నమాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపను కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీదున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. నిజమే కదా, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆస్తులు సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎంతో ప్రాకులాడుతూ ఉంటారు. అయితే ఈ ఆస్తి కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, బంధువులు కానీ ఎవరు మరణంతో మనతో రారు. అంత మాత్రమే కాదు, నరకం నుండి తప్పించలేరు. వాక్యంలో రాయబడి ఉంది, మన యొక్క ఆస్తి ఉగ్రత సమయంలో అక్కడికి రాదంట. మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎంత ధనం సంపాదించుకున్నా మనతో ఎవరు రారు. మరి ముఖ్యంగా ఆ నిత్య నరకాగ్ని నుండి ఎవరూ తప్పించలేరు. నీ యొక్క ప్రతి పరిస్థితిలో నీకు తోడు ఉండేవారు, నీ యొక్క మరణంలో తోడుగుండేవారు. అంత మాత్రమే కాదు, నిత్య నరకాగ్ని నుండి నేను తప్పించేవారు, పరమునకు చేర్చేవారు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. థ్యాంక్ యూ.